అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను 4 కట్ బ్యాంగిల్ మీద మనకి వచ్చేసి కడా బ్యాంగిల్ లాగా తయారు చేసి చూపిస్తానండి. దానికి కావాల్సింది నేను 4 కట్ బ్యాంగిల్‌లో ఒక బ్యాంగిల్ తీసుకొని ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే నీట్‌గా ర్యాప్ చేసుకున్నానండి. అసలు ఎంత నీట్‌గా ర్యాప్ చేసుకోవాలంటే మనము అసలు తిత్తులు రాకుండా మంచిగా నీట్‌గా చేసుకోవాలండి. కింద నుంచి చూసినా కూడా చాలా నీట్‌గా ఉండాలి ఫినిషింగ్ అనేది. ఇంత స్టిఫ్‌గా ఉంటేనే మనం ఏ వర్క్ చేసుకున్నా కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు దీని మీద మనము వచ్చేసి ఎండీఎఫ్ బేస్ తీసుకోవాలి. ఎండీఎఫ్ బేస్లో మనకి వచ్చేసి ఇలా డిజైన్ అంటే సైజుని బట్టి ఎండీఎఫ్ బేస్లు అనేవి ఉంటాయండి. అలా ఎండీఎఫ్ బేస్లు మీ దగ్గర లేకపోతే నా దగ్గర అయితే ఉన్నాయండి. కాకపోతే ఈరోజు ఇవి కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఎండీఎఫ్ బేస్లు బదులు ఇప్పుడు ఇలా చెమ్కీల్లాగా వస్తున్నాయన్నమాట. ఇవి ఒకప్పుడు తలుకులు అనేవాళ్ళు. ఇప్పుడు వీటిని కూడా ఎండీఎఫ్ బేస్లు లేకపోతే మనము ఇలాంటివి అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి కూడా బాగానే ఉంటాయండి. వీటి మీద సింపుల్గా వీటిల్లో కూడా మనకి సైజెస్ అనేవి ఉంటాయన్నమాట. వీటిల్లో కూడా పెద్దవి చిన్నవి అలా సైజులు అనేవి ఉంటాయి. ఇది చాలా చిన్న సైజ్ అండి. ఇదేమో మీడియం సైజు, ఇది కొంచెం పెద్ద సైజు అనమాట. మనకి ఎండీఎఫ్ బేసులలో కూడా ఇప్పుడు చూడండి, ఇది పెద్ద సైజు, ఇది వచ్చేసి పెద్ద సైజు అనమాట. ఇది కొంచెం చిన్న సైజు, అలాగే ఇది ఇంకా చిన్నదనమాట. ఇలా ఎండీఎఫ్ బేసులు లేనప్పుడు మనము ఇలాంటివి కూడా యూజ్ చేయొచ్చు. ఈ రోజు అయితేనండి నేను వచ్చేసి ఈ ఎండీఎఫ్ బేస్ యూజ్ చేయకోకుండా నేను ఈ బేస్ కానీ ఈ ఎండీఎఫ్ బేస్ ఎప్పుడు యూజ్ చేసి చూపిస్తున్నాను కదా. ఈసారి నేను ఈ తలుకులు అనే ఇది ఉంది కదా, ఈ ఎండీఎఫ్ బేస్ బదులు ఇది యూజ్ చేసి నేను ఎలా ఉంటుంది లుక్ అనేది చూపిస్తానండి. చాలా సింపుల్గా ఎవరైనా తయారు చేసుకునే డిజైన్ అండి. మనకి బ్యాంగిల్కి ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. అలాగే బేస్ బదులు ఇదొకటి తీసుకోవాలి బేస్కి. తర్వాత మనము ఇలా డ్రాప్ షేపు మనకి సెరామిక్ గోల్డ్ తీసుకుంటున్నానండి. గోల్డ్ కలర్ అయితే బాగుంటుందని. అలానే హార్ట్ షేపు మనకి ఇవి కూడా సెరామిక్ గోల్డే అనమాట. మనకి హార్ట్ షేపు, అలాగే మనకి డ్రాప్ షేపు, మనకి ఇదొకటి బేస్ అండి. అలాగే ఇదొకటి అనమాట. బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాప్ చేసుకొని నేను B7000 గ్లూ అయినా యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం అండి అది. మనకి ఈ కడా బ్యాంగిల్ అయితే ఇలా ఎండిపోయిందండి. చూడండి, ఇది మంచిగా మనకి ఇలా స్టిక్ అయిపోవాలన్నమాట. మనకి ఇది ఇలా మంచిగా స్టిక్ అయిపోవాలి. ఇక్కడ మధ్యలో సెంటర్లో ఎప్పుడైనా మనం గట్టిగా స్టిక్ చేసుకోవాలి. ఇది బాగా ఆరాలండి. ఆరిన తర్వాతనే ఈ డిజైన్ స్టార్ట్ చేయాలి. ఇలా ఉంటుందన్నమాట అంటించిన తర్వాత. ఇప్పుడు దీని మీద మనము ఫస్ట్ వచ్చేసి మనము ఈ ఫ్లవర్ 3D డిజైన్ అయితే తయారు చేసుకుందామండి. B7000 గ్లూ అయితే కావాలి. B7000 గ్లూ యూజ్ చేసి ఇప్పుడు మనము ఈ 3D ఫ్లవర్ అనేది మనము తయారు చేసుకోవాలి. ఇలా గ్లూ అనేది మనము దగ్గర నుంచి చూపిస్తానండి. గ్లూ అనేది ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేశాక ఒక 2 మినిట్స్ అనేది అలా వదిలేయటం వల్ల మనకి అది మనం పెట్టిన కుందనల్లా మంచిగా మనకి స్టిక్ అయిపోతుంది. మనకి ఇక ఈ డ్రాప్ షేప్ కుందన్స్ అయితే పెట్టేసుకోవాలండి. ఇలా సెరామిక్ గోల్డ్ అయితే తీసుకుంటున్నాను. 3D డిజైన్ లాగా ఉంటుందన్నమాట. ఇలా 1 బై 1 మనము వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ మనం సెట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. మొత్తం కూడా ఇలా పెట్టేసుకోవాలి. వీటిని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఇంకా నెక్స్ట్ 3D డిజైన్ లాగా వస్తుందండి ఈ ఫ్లవర్ అనేది మనకి. తర్వాత గ్లూ అనేది మళ్ళీ మరి కాస్త ఎక్కువగా అప్లై చేసుకోవాలి. వచ్చేసి మనకి ఇలా ఫ్లాట్గా ఉంటాయి. కింది వచ్చేసరికి మనకి ఇట్లా కిందికి ఉండేలాగా లోపలికి కూర్చుంటున్నట్లు, పైకేమో ఈ పైన భాగం లేసినట్టు ఇట్లా 3D లాగా ఉండాలన్నమాట. నేను ప్రతిదీ మీకు పెట్టేది చూపిస్తానండి. ఎందుకంటే మీరు కూడా నేనేం చేస్తే అది మీకు కొంచెం వాటిని అడ్జస్ట్ చేసుకునే విధానం కూడా అర్థమవుతుంది కదా. పెట్టేటప్పుడే మనం పర్ఫెక్ట్గా పెట్టుకోవడం వల్ల మనకి ఇంకా అడ్జస్ట్ చేసుకోవడం అయితే అవసరం లేదు. అలా అని కొంచెం పెట్టుకుంటూ మనం వాటిని సరి చేయడం వల్ల మనకి ఎలా పెట్టుకోవచ్చు అనేది అర్థమవుతుంది. ఇలా పెట్టేసుకోవాలి. ఒక 3 వరకు పడతాయండి. 4 వరకు పడతాయండి. ఇలా ఇప్పుడు ఈ మధ్యలో కాస్త గ్లూ పెట్టుకొని మనము కావాలి అంటే జక్కనైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే మనము క్లిప్ స్టోన్ అయినా పెట్టుకోవచ్చు అండి. ఏది పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. నేనైతే వచ్చేసి మనకి మల్టీ కలర్ క్లిప్ స్టోన్ ఉంటుంది కదండి, అదే పెట్టేసుకుంటాను. ఇలా మల్టీ కలర్ క్లిప్ స్టోన్ పెట్టేసుకుంటాను.
ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఇది మొత్తం కూడా మనము ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేయాలి. మీకు కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీని మీద మనము హార్ట్ షేప్ కుందన్స్ అయితే పెట్టేసుకుందాం. ఈ హార్ట్ షేపు నేను సేమ్ ఏవి సెరామిక్ గోల్డ్ తీసుకున్నానో అలాగే సెరామిక్ గోల్డ్లో హార్ట్ షేప్ తీసుకుంటున్నానండి. ఇలా మనము గ్లూ అనేది ఫుల్గా అప్లై చేయాలి. మనము ఈ హార్ట్ షేప్ కుందన్స్ అనేవి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా దగ్గర నుంచి చూపిస్తానండి. ఇలా మనకి హార్ట్ షేప్ కుందన్ అనేది మనకి సేమ్ రెండు కూడా ఒకే పొజిషన్లో ఉంటేనే ఆ లుక్ అనేది బాగుంటుంది. కింద మాత్రం అటు ఇటు రివర్స్గా ఉండేలాగా చూసుకొని వాటిని కరెక్ట్గా సెంటర్లో చూసి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి రెండు కూడా ఇలానే ఉండాలి. చాలా బాగుంటుందండి. మీరు కిట్టీలకు కానివ్వండి, లేదు అంటే ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా ఇలా ఒక మంచి కడా బ్యాంగిల్ ఇవ్వచ్చు అనమాట. ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలి. ఇలానే హెవీగా పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఎవరైనా ఈజీగా తయారు చేసుకున్న డిజైన్ అనమాట. ఇలా ఈ రెండు కూడా ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి రెండింటికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుందండి. కరెక్ట్గా ఇది దీనికి సెంటర్ అనమాట. దీనికి స్ట్రైట్గా ఉండేలాగా ఇది ఉండేలాగా చూసుకుంటూ వీటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పెట్టేసుకోవాలన్నమాట. అసలు ఎంత బాగుందోనండి. మనము సింపుల్గా ఎలియంట్ లుక్ అనమాట. చాలా గ్రాండ్ లుక్ అయితే ఉందన్నమాట. అసలు ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అంటే మనకి రాని వాళ్ళు కూడా ఇంత బాగా చేసుకోవచ్చు అనమాట. మనకి జస్ట్ థ్రెడ్ ర్యాపింగ్ నీట్గా చేసుకోవడం వస్తే సింపుల్గా చేసుకునే డిజైన్స్ అండి. చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఒక సింగిల్ కడా బ్యాంగిల్ అనేది మనకి చాలా అంటే చాలా బాగుంటుందండి. అదే కాదనమాట, ఎవరికైనా మీరు రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసినా కూడా ఇలాంటి బ్యాంగిల్ అనేది ఇవ్వచ్చు అనమాట. మనము ఇలా అంటే ప్రెస్ చేస్తే ఇది మంచిగా గట్టిగా స్టిక్ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అండి. ఈ 3D డిజైన్ లాగా ఈ ఫ్లవర్ అనేది వచ్చేలాగా చూసుకోవాలి. సైడ్ నుంచి చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది ఈ కడా బ్యాంగిల్ అనమాట. మనము ఆ చేతికోటి చేసుకోవచ్చు. సింపుల్గా ఒక్కటి చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఎలిగెంట్ లుక్ అనేది ఉంటుంది. చేయాలి. ఇప్పుడు ఇది వేసుకొని చూపిస్తానండి ఎలా ఉంటుందని. ఇది నా కోసమని తయారు చేసుకున్నాను అనమాట. చూడండి ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇది నా కోసమని నేను ఒకటి సింపుల్గా వాచ్ పెట్టుకున్నప్పుడు వేసుకుంటే బాగుంటుందని ఒక సింగిల్ కడా లాగా తయారు చేసుకున్నాను అనమాట. ఇది డిజైన్ అనమాట. ఇది వచ్చేసి మనకి సింపుల్గా మనకి అన్నీ కూడా ఒకటే కలర్ తీసుకున్నాను. మనకి సెరామిక్ గోల్డ్ తీసుకున్నాను, హార్ట్ షేప్ అండ్ మనకి వచ్చేసి డ్రాప్ షేప్ తీసుకున్నాను. సింపుల్గా మధ్యలో వచ్చేసి మనకి క్లిప్ స్టోన్ అయితే తీసుకున్నాను, మల్టీ కలర్ క్లిప్ స్టోన్. అలాగే కింద వచ్చేసి ఒక బేస్ తీసుకున్నాను అనమాట, గోల్డ్ బేస్. మనకి థ్రెడ్ కూడా గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది ఇలా నీట్గా ర్యాప్ చేసుకున్నానండి. ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. వీడియో ఎవరైనా మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఇక్కడ ఫ్లవర్ దగ్గర వచ్చేసరికి రెండు కూడా ఫ్లవర్ వైపు ఉండాలన్నమాట. ఇలా సింపుల్గా మనము తయారు చేసుకోవచ్చు అనమాట. రాని వాళ్ళు కూడా ఇది చూసి తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.